అల్లుడు సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. ఎవరు వచ్చారు చూడు. నమస్కారం అయ్యా. జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలువు. వచ్చిన ఏంట్రా ఇలా నుంచో పెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి. రండి రండి. ఇంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే, పూలు తెచ్చారా? లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూసుకో. ఏ కృష్ణ, అమ్మగారు బాగున్నారా? సరే. ఎక్కడికి ఇంత హడావిడిగా? లేదా అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ. ఎవరినైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అదే. ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ, టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను నువ్వు చూసుకోరా. పద కూర్చుందాం. అమ్మ బాగుందా? బాగుంది సార్. అసలు మీరు వస్తారనుకోలేదు, నేను చెప్పకుండా వచ్చేసాను. చూడు, పెళ్ళి అడావిడి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగిలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా? అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్లేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టారు. ఓకే. మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి, మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి, పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఇంకెప్పుడు? పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది, రండి. ఒకడే ఉన్నావు, మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా రండి, పదండి. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. వసు, ఈ పూలు జర మీనా రూమ్ పట్టుకెళ్ళు. అలాగే, అవి కూడా అక్కడికి ఇవ్వండి. విడిపోవడం భరించలేవు కదా. నువ్వు నన్ను చూసాక ఆగానన్నావు, నేను నిన్ను చూసాక కదిలేను. ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమైన నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు సార్. మన పొజిషన్ సార్. ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోయి. త్వరగా రా. మీనా, ఎక్కడున్నావమ్మా? కుర్చీలు పట్టు. అలాగేనండి.
ఏంటి నాన్న? ఏం లేదమ్మా, నువ్వు రెడీ రెడీ చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య హ? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెలుసా? ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు? అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయితే దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఎదగట్రా. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య? అవతల గౌరీ పూజకు టైం అవుతుందిరా. అవతల చాలా పనులున్నాయి. రా అన్నయ్య, రా. పద పద. నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మాయి అక్షతలు వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు ఏమైందని? ఏంటండి? ఊరుకో. నువ్వు వెళ్ళమ్మా, చీర మార్చుకోవాలి. ఏంటన్నయ్య నువ్వు? మా అందరికి పెళ్లిళ్ళు చేయలే? మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. ఏం కాలేదు, ఏం కాలేదు. వెళ్ళు 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 వెళ్ళు, ఏం కాలేదు. వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, ఆ, ఆ, అన్నయ్య, పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్దు అనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక
ఆ నొప్పి తెలిసినండి నేను ఆ పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు, ఈ పెళ్ళి ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడన్నా ఎత్తగలరా నీకోసం? అక్కడ చూడరా మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా. తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా, మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం, బాధే. భరిద్దాం. చిన్నబాయ్, ఏంటి వదినా? మీనని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాన్ని తీసుకురా. అలాగేనండి. నువ్వు వెళ్ళి బీరువా తాళం వేసుకో. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు, నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీకోసం ప్రాణాలు ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకింకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు. పర్వాలేదు, అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు.
నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్ద అమ్మాయిని కూడా తీసుకొచ్చేద్దాం.